అది ఒక అందమైన అడవి. ఆ అడవిలో అనేక క్రూర జంతువులతో పాటుగా సాధు జంతువులు కూడా నివసిస్తూ ఉండేవి. ముఖ్యంగా ఒక తల్లి జింక, ఒక పిల్ల జింక రెండూ కూడా నివసిస్తూ ఉండేవి. తల్లి జింక చాలా తెలివైనది. ఆహార అన్వేషణ కోసం వెళుతూ ఉన్నప్పుడు తన పిల్ల జింకకి అనేకమైన హెచ్చరికలు చెబుతూ ఉండేది. ఇలా హెచ్చరికలు చెప్పడం పిల్ల జింకకి ఇష్టం ఉండేది కాదు. మమ్మీ, నాకు తెలుసులే మమ్మీ, అన్నీ నేను పెరిగి పెద్దదాన్ని అవుతున్నాను కదా, ఇన్ని జాగ్రత్తలు చెప్పడం అవసరమా? మమ్మీ, నేను కూడా ఎదుగుతూ ఉన్నాను, నాకు కూడా తెలుసులే మమ్మీ అని అంటూ ఉండేది. కానీ తల్లి ఎప్పుడూ కూడా హెచ్చరికలు చెప్పడం మానివేయలేదు. పాపా, నీకు తెలుసుండొచ్చు, కానీ ఈ అడవిలో మనతో పాటుగా చాలా క్రూర మృగాలు కూడా నివసిస్తూ ఉన్నాయి. నీవేమో గెంతుకుంటూ గెంతుకుంటూ చెట్లలోనూ పుట్లలోనూ ఆడుతూ ఎగురుతూ సరదాగా తిరుగుతూ ఉన్నావు. అయితే ఈ చెట్ల పొదల మాటున క్రూర జంతువులు కూడా ఉంటాయి. ఒకవేళ నువ్వు వాటి బారిన పడితే అవి నిన్ను చంపి తినేస్తాయి. అందుకే అడవిలో బయటికి వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆహార అన్వేషణకు వెళ్ళేటప్పుడు నేను కూడా నీతో పాటు వస్తూ ఉంటాను. ఎందుకంటే జాగ్రత్తలు తీసుకోకపోతే మనం చాలా నష్టపోతాం. ఓ మమ్మీ, నాకు తెలుసులే మమ్మీ. అబ్బా మమ్మీ, అన్నీ వెనకే ఉండి చెప్తావేంటి? నేనేమన్నా చిన్నపిల్లనా ఏంటి? నా ఆహారాన్ని నేను సంపాదించుకోలేనా? మమ్మీ, నాకు కూడా అడవి అంతా తెలుసు, నేను కూడా ఆహారాన్ని సంపాదించుకోగలను. మమ్మీ, నువ్వు కంగారు పడుతున్నట్టు ఏమీ జరగదులే మమ్మీ. పాపా, జరగకపోతే దేవునికి వందనాలు, కానీ జరిగితే అందుకే ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. సరే, కానీ నేను ఆహారం తీసుకురావడం కోసం అడవిలోకి వెళుతున్నాను. నువ్వు జాగ్రత్త, నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరగకు. ఓకే మమ్మీ, బాయ్ మమ్మీ. ఓకే మమ్మీ, ఓకే నాన్న, బాయ్. ఏంటో మా పిచ్చి మమ్మీ ఊరకే భయపడిపోతుంది, నన్ను ఎక్కడికి పంపించదు. బయటికి వెళ్తానంటే నేను కూడా వస్తాను అంటది. ఏంటో నేనేమన్నా చిన్నపిల్లనా? సరే, ఓ పని చేద్దాం. మా మమ్మీ బయటికి వెళ్ళింది కాబట్టి ఒక రౌండ్ అడవి మొత్తాన్ని చుట్టి వద్దాం. ఎంత అందమైన అడవి, ఎంత అందమైన అడవి, ఆహా సుందరమైన అడవి, ఆహా నాకు ఇష్టమైన అడవి, ఆహా ఎన్ని చెట్లు, ఎన్ని సెలయేర్లు, ఆహా ఎన్ని చెట్లు కనిపిస్తూ ఉన్నాయి, ఎంత పచ్చదనం కనిపిస్తుంది. ఏంటో మా మమ్మీ ఎక్కడికి పోనివ్వదు. ఓకే, ఇంకొంచెం లోతుగా వెళదాము. ఆహా అడవి మధ్యలో ఈ మార్గం ఎంత బాగుంది. ఆహా లల్లలా 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 లల్లలా, భలే ఛాన్స్ దొరికిందిలే, ఒంటరిగా షికారు చేసే ఛాన్స్ దొరికిందిలే, లల్లలా 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 లల్లలా. ఎవరో గెంతుకుంటూ వస్తున్నారిటో, చూద్దాం వాడెవడు. ఇటొస్తే వాడిని నమిలి మింగేద్దాం. రాణి లల్లులాం 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 లల్లులా. వామ్మో, ఇక్కడేంటో పొద కదులుతుందేంటి? ఒకవేళ మా అమ్మ చెప్పినట్టుగా లోపల ఏమైనా క్రూర మృగాలు, పెద్ద పులి, సింహం వంటివి ఏమైనా ఉన్నాయా? ఎందుకైనా మంచిది కొంచెం చిన్నగా వెళదాం. వామ్మో, ఇది పెద్ద పులి తోకలాగా ఉంది. నాయనో, అదిగో చెట్టు చాటున తల కనిపిస్తుంది. చచ్చిపోయాను. ఇక్కడ పెద్ద పులి ఉంది. మా అమ్మ చెప్పినా వినకుండా ఇదిగో ఇలాగ షికారుకని బయలుదేరాను. అమ్మో, ఇప్పుడు ఈ చిన్న సవడి వినపడుగా పెద్ద పులి లాభి. అరే, చూసింది. దొరికావా? అలా తల్లి మాట వినకుండా వచ్చిన చిన్న జింక పెద్ద పులికి ఆహారంగా మారిపోయింది. పిల్లలు
మీరు పెద్దల మాట వింటున్నారా? పెద్దల మాట వినకపోతే మీకు శ్రమ. బైబిల్లో ఏమని రాయబడిందంటే, తల్లిదండ్రుల మాట విననొల్లని వాని కళ్ళను లోయకాకులు వచ్చి పీకు తింటాయట. లోయకాకి అంటే శ్రమకు సాదృశ్యం. పెద్దల మాట, నీకన్నా పెద్దవారి మాట, తల్లిదండ్రుల మాట, టీచర్స్ మాట వినకపోతే నీకు శ్రమలు వస్తాయి. పెద్దలకు విధేయత చూపించి వారి మాట వింటే నీకు ఆశీర్వాదం. పెద్దల మాట వింటారు కదూ, ప్రమాదాలు తెచ్చుకోరు కదూ. ఓకే, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.